నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 13వ తారీఖు 2025న ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఆ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గ్రహాల యొక్క ప్రభావము మనకి ఈ రాశుల మీద మిశ్రమ ఫలితాల, శుభ ఫలితాల అనే అంశాన్ని చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్స్కి ప్యాకేజ్ పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వినడానికి, ఆకస్మిక ధనప్రాప్తి ఏదో రకంగా మీకు ఈరోజు ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిర చరాస్తుల వల్ల లాభాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు ఈరోజు అనుకూలమైన తీర్పును పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు వడపప్పు బెల్లాన్ని స్వామివారికి నివేదన కోసం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదర సహాయ అంటే సోదరుల వల్ల నుంచి, అంటే అక్కచెల్లెలు అన్నదమ్ముల దగ్గర నుంచి మీకు ఈరోజు ఒక శుభవార్త కానీ, సహాయ సహకారాలు కానీ, ఆర్థిక పరంగా కావచ్చు, సలహా పరంగా కావచ్చు, ఈరోజు మీకు దక్కే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉంటాయి, లాభాన్ని తెచ్చిపెడతాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. అయితే ఆత్మవిశ్వాసాలు కొంత లోపించే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఇది అత్యంత అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే ఎవరైనా ఈ ఈ అంశంలో శుభకార్యాల కోసం కానీ, లేదా అంటే భూమి స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి ఈ రోజు తప్పించి, అంటే కొనుక్కునే అంశంలో ఈ రోజు కాకుండా మరుసటి రోజుకి ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, శివుడు ఆలయంలో అంటే శివాలయంలో మీరు పాలతోనూ బిల్వ దళాలతోనూ అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక ఏమైనా గ్రహరీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఇబ్బందులుంటే తొలగిపోతాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరగడంతో పాటు అంటే ఏదైనా పని మీద ముందుకు వెళ్ళేటట్టయితే కనుక కొన్ని ఇబ్బందులతో పాటు కొన్ని ఆటంకాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కొత్త పరిచయాలు లాభాలు తెచ్చిపెడతాయి. దీంతో పాటు ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడంతో పాటు కొంతమందికి మాత్రమే ఉద్యోగము లాస్ అవ్వడం కానీ, లేదా మేము మానేస్తున్నాము అన్న డెసిషన్ తీసుకోవటం కానీ జరిగే అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపార పరంగా అభివృద్ధి, పెట్టుబడులకు అనువైన కాలము. విస్తరణకు కూడా ఇది మంచి శుభ సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీరు గరికమాలను సమర్పించి కనుక మీకేదైనా ఇబ్బంది ఉంటే అది చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, మీ యొక్క అంటే మీరు ఏదైనా గతంలో చేసి ఉంటే, అంటే పెట్టుబడులు కావచ్చు, లేదా ఏదైనా ఇల్లు కానీ, భూమి కానీ కొనుక్కొని దాన్ని మధ్యలో ఆపేయడమో, లేదంటే కట్టలేకపోవడమో, ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక వాటిని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంది. తర్వాత వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త అంటే ఆర్థిక అవకాశాలు మీకు వస్తాయి. అంటే ఆపర్చునిటీస్ మీకు చాలా వచ్చే అవకాశం ఉంది. వాటిని మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారికి నెయ్యి దీపం కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు అత్యంత లాభదాయకమైన రోజు. ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంది. వృధా చేసుకోకండి. అయితే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టు కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు కానీ, వ్యాపారంలో పెట్టుబడులకు కానీ, లేదా కొత్త ఐటెంని మీరు ఈ రోజు వ్యాపారంలో చేర్చడానికి కానీ, లేదా యాడ్స్ ఇవ్వడానికి కానీ, లేదు అంటే కనుక
వ్యాపార నేమ్ అంటే సంస్థ యొక్క పేర్లు మార్చుకోవడానికి కానీ ఇలా ప్రతి ఒక్క అంశానికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుని దర్శించుకుని మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 4వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఫలితాలు, అది మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు, ఏదైనా ఒక ఫలితాలు మీకు మీ యొక్క ట్రాన్సాక్షన్ బట్టి ఇక్కడ ఫలితం కనబడుతుంది. అయితే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కావచ్చు, లేదా అలసట కావచ్చు, ధన నష్టం కానీ ఇలా కొంత ఈరోజు అంత అత్యంత ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతోంది. ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. స్తబ్దుగా గడిపే ప్రయత్నం చేసుకోండి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఎక్కువగా కనబడుతోంది. అది ఆరోగ్యం పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ, ఆహారం పట్ల కానీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు మీ యొక్క గృహంలో ఆలయ దర్శనం అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు, అది ఆర్థిక పరంగా కావచ్చు లేదా అంటే మీకు ప్రమోషన్ పరంగా కావచ్చు, ఈ రోజు మీకు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకోండి. సింపుల్గా చాలు, పెద్దగా ఏమీ ఆర్భాటాలు అక్కర్లేదు. శని భగవానుడికి మీ పేరిట అర్చన చేయించుకుంటే సరిపోతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 2వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి అదృష్టమైనా ఈ రోజు అది మీకు స్పష్టంగా కనపడే విధంగా ఉండబోతోంది. ధార్మిక ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేయాలన్న కోరిక కలుగుతుంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. యాత్రలు లాభాలను తెచ్చిపెడతాయి. అంటే యాత్రలు లాభాలు ఎలా తెచ్చిపెడతాయి అని మీకు సందేహం రావచ్చు. యాత్రల వల్ల మీకు కలిసి వస్తుంది అనేది అర్థం అన్నమాట. అయితే విద్యార్థులకు మంచి ఫలితాలు, పెద్దల యొక్క ఆశీర్వాదము సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు ఎవరికైనా సరే ఒకరికి ఏదైనా అన్నం కానీ, ధనం కానీ, వస్త్రం కానీ దానంగా ఇచ్చుకోండి. అయితే ఇది పరిహారంగా కాదు, మామూలుగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకుని మీ స్వయంగా మీ చేత్తోనే స్వామివారికి పాలాభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలుంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు లగ్నంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవించడంతో పాటు స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి. అది మీ ఉద్యోగంలో కావచ్చు లేదా మీరున్న ఏ రంగంలోనైనా సరే స్థాన చలనాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి, మీకు ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉండడము, అంటే అనవసరమైన ట్రాన్సాక్షన్స్, అనవసరమైన ఖర్చులు, మొహమాటానికి పోయి డబ్బులు ఇవ్వడము, ఇలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో గోవుకి కానీ లేదా గోశాలకు వెళ్ళి కానీ అక్కడ ఒక్క 10 నిమిషాలు సమయం గడిపే ప్రయత్నం చేయండి. మీరు ఏవి ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, పరిహారాలు చేయక్కర్లేదు. గోశాలలో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పరిసరంలో ఉండే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత కలగడంతో పాటు గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మంచి ఆనందకరమైన విషయాలు ఈరోజు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అయితే వ్యాపార భాగస్వామ్యం కూడా లాభించే అవకాశం ఉంది. భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికైనా లేదా కొత్తగా భాగస్వామ్యంలోకి ఎంటర్ అవ్వడానికైనా ఈరోజు చక్కని అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. కుటుంబాల్లో ఆనందకరమైన వాతావరణం ఉంది. దీంతో పాటు ఉద్యోగాల్లో మీకు మద్దతు రావడము, మీ టాలెంట్ గుర్తించడము, ప్యాకేజీ పెరగడము, మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ప్రమోషన్స్ కానీ ఇలాంటివేవో శుభాలు జరిగే అవకాశము ఈరోజు మీ రాశిలో కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడి ఆలయంలో నల్ల నువ్వులను యథాశక్తి
మీరు కనుక ఇచ్చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, విజయాలు కలగడము, ఆకస్మిక ధనం రావడము, ఇలా మీ ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, ఇలాగా మీరున్న రంగంలో మంచి గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది. న్యాయపరమైన విషయాలు ఈరోజు అనుకూలంగా ఉండబోతున్నాయి. స్థిరచరాస్తులను మీకు ఆకస్మికంగా రావడం కానీ, దానికోసం ప్రయత్నం చేయడం కానీ చేసే అంశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, లేదా 5 గరికమాలను సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ ఫలితాలను అంటే ఈ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏం ప్రయత్నాలు చేయాలో ఈ రోజు ప్రారంభించుకోండి. తర్వాత ఇంట్లో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, డెసిషన్స్ కానీ, సూచనలు కానీ ఈరోజు కనబడుతున్నాయి. డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఈరోజు తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సంతాన పరంగా మీకు ఆనందం కలగబోతోంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు దివ్యంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు విష్ణుమూర్తికి తులసి దళాలతో, మిగతా పూలతో కాకుండా తులసి దళాలతో అర్చన చేసినట్టయితే, అది దేవాలయంలో కావచ్చు లేదా మీ గృహంలో కావచ్చు, చేయించుకోవడం కానీ చేయడం కానీ చేసినట్టయితే మీ గ్రహరీత్యా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మొత్తంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చాలా దివ్యంగా ఉండబోతోంది. మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి మాత్రమే కొంత వ్యతిరేకత కనబడుతోంది, కానీ ఓవరాల్గా ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. నమస్తే.